ప్రభుత్వాన్ని దయచేసి 190 acres ల్యాండ్ ప్లాట్లు మాకు ఇప్పిస్తే సంతోషము, చాలా సంతోషం సార్. ఇదే నా విన్నపం సార్. మూడు ఎకరాల చెరువు ఇప్పుడు 450 ఎకరాల చెరువు పొల్యూషన్ వాటర్ ముంచేసింది. ఇండస్ట్రియల్ వాటర్ అంతా వచ్చేసింది. ఆ కెమికల్ వాటర్తో ఆ చేపలు హైదరాబాద్లో తెచ్చి సిటీలు అమ్ముతున్నారు. చుట్టుముట్ట ఎవరు కొన్నారు? ఆ చేపలు తింటే జనాలకు రోగాలు వస్తాయి. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి న్యాయం జరిపియాలి. మా ప్లాట్లు మాకు ఇచ్చేయాలి. హైడ్రా వచ్చిన తర్వాత చెరువులోకి ఇండ్లు వచ్చాయని చెప్పేసి చాలా మటుకు కూల్చివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇళ్లలోకే చెరువు వచ్చింది అనేది కొత్త రావడం జరిగింది. కానీ ఆర్టిఫిషియల్గా అధికారులు చేస్తున్న తప్పిదం వల్ల తమ ఇళ్లలోకి తమ ఫ్లాట్లోకి కూడా చెరువు వచ్చిందని కూడా అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. అమీన్పూర్కి సంబంధించిన ప్లాట్ ఓనర్స్ ఉండడం జరిగింది. మీ ఇళ్లకే చెరువు వచ్చింది? మా ఇళ్లకే చెరువు వచ్చింది. యాక్చువల్గా విస్తీర్ణము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ప్రకారంగా 70 తీసుకొని 1970 ఆన్వర్డ్స్ 93 ఎకరాల 15 గుంటలు. ఈ మెమైర్స్లో కూడా అదే ఉంది. కానీ వాళ్ళు లెవెల్స్ కింద మీద చేసి కాంటూర్ మ్యాప్లోనేమో 560కి బిలో ఉంటుంది ఎఫ్టీఎల్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాను 562 పాయింట్ సంథింగ్ లేపినరు. ఎప్పుడు 2015, 14-15 ఆ ప్రాంతంలో లేపినరు. చెరువు కట్ట లేపినరు. స్లూయిస్లు చేపలు పెంచుకుంటానికి కానీ నీళ్ళు వదలకుండా చేసినారు. అది క్లోజ్ చేసేసి డమ్మీ చేసి నీళ్ళు ఆ 462కి వచ్చేదాకా నీళ్ళు ఆగే ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు మా 3000 ప్లాట్లు దాదాపు 3000 చిల్లర మునిగిపోయినాయి. అట్లా కొన్ని ఇళ్ళు కూడా కట్టుకున్నారు అటువైపు. వాటిలలో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు 454 ఎకరాలు ఇదే అంటారు. మొత్తం చెరువుకు బఫర్ గిఫర్ కలిపితే 566 ఎకరాల చిల్లర చెరువుదే అంటున్నారు. మేము చెరువులోకి రాలే. చెరువే మా ప్లాట్లలోకి ఇళ్ళలోకి వచ్చింది. ఇది పరిస్థితి. అలాగే ఇప్పుడు హైడ్రా వచ్చింది, చెరువులో ఇల్లుంటే కూల్స్తుంది, చెరువులను కూడా కాపాడమంటుంది. మరి మీరు ఇప్పుడు చెరువు కూడా స్లూయిస్ మూసిరు అంటారు కదా, ఫీడర్ ఛానల్ కూడా కాపాడాల్సిన బాధ్యత హైడ్రా దగ్గరికి వెళ్ళి. హైడ్రాది మ్యాప్ చూపిస్తాం. ఇది అమీన్పూర్ పెద్ద చెరువు. ఓకే, దీని పక్క ఇది ఓన్లీ 231/1 సర్వే నంబర్. దీని విస్తీర్ణం 93 ఎకరాల 15 గుంటలు. విన్నారా సార్? ఇప్పుడు ఇవన్నీ నిండినాయి సార్. ఇక్కడి వరకు ఇదంతా నిండినాయి. ఇదంతా నీళ్లు నిండి మొత్తం ప్లాట్లు అన్నీ మునిగిపోయినాయి. మొత్తం 10 వెంచర్లు ఉన్నాయి. 10 వెంచర్లలో 3000 చిల్లర ప్లాట్లు ఉన్నాయి. అందులో ఒక 10-15 ఒక కాలనీలో ఇల్లు కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇది పరిస్థితి. ఇది ఇక్కడి నుంచి సర్ప్లస్ కోర్సు మీకు వెట్ మ్యాప్లో చూపిస్తా కాలువలు ఎట్లా ఉండే. ఇప్పుడు సార్ ఇక్కడ ఈ చెరువు నుంచి ఈ చెరువులోకి నీళ్ళు పోవాల్సి ఉంటుంది కదా, మరి ఇక్కడ ఎవరి లబ్ధి కోసం చేసేది ఇది? ఇలా కాలువలే లేవు. కాలువలు ఇంకో మ్యాప్ ఇదిగో పెద్ద చెరువు ఇక్కడ ఉన్నది సార్. ఇక్కడ నుంచి ఈ సర్ప్లస్ కోర్స్ చూడండి. ఇదంతా వెళ్ళాలి సార్. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్ళి ఈ చెరువులో పడతాయి. ఇది కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇది దారి. ఇవి లేవు ఇప్పుడు. ఈ లింకులు లేవు, మొత్తం పోయినాయి. ఎవరు బంద్ చేసినా నాకు తెలియదు సార్. నేను కింద మొత్తం తిరగలే. కాలువలు అయితే లేవు. ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఇవి పోవటం ఒక ఎత్తు. ఇవి పోవడానికి కారణమైన దాన్ని ఏంటంటే వీళ్ళు మొత్తం లేపుకుంటూ పోయినరు. హైట్ లేపుకుంటూ పోయేసి కట్ట లేపినరు. కట్ట ఎస్టిమేట్లు చేసుకుంటూ దాన్ని రెనోవేషన్ చేసినారు బండ స్ట్రెంథనింగ్ కోసానికి చేసుకొని. కానీ లెవెల్తో అదే ఉంచితే మాకు ప్రాబ్లం లేకుండా ఉండే. ఇప్పుడు అది మీరు ఎవరినైనా కలిసారా? మాకు ఇబ్బంది మొత్తం గ్రామ స్థాయి అధికారుల నుంచి వెళ్ళి సెక్రటేరియట్ స్థాయి అధికారుల వరకు కూడా కలిసినాం. నంబర్ ఆఫ్ టైమ్స్ కలిసినాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా కలుస్తూనే ఉన్నాం. కానీ అవుతుంది, చేస్తాం, చూస్తాం. లాస్ట్కి ఏంటంటే హైడ్రా కమిషనర్ గారు వచ్చినాక వారు పర్సనల్గా ఆయనే లీడ్ చేసేది. ఫస్ట్లో ఆయన ఒక 5-6 సార్లు చెరువును తిరిగింది సార్. తిరిగి మొత్తం ఇవి నేను చూపెట్టిన విలేజ్ మ్యాపులు ప్లస్ ఇరిగేషను మెమైర్స్ ప్లస్ ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్లు కూడా తెప్పించి నేను ఇచ్చిన ఫస్ట్. సార్కి కూడా ఐడియా వచ్చిందో రాలేదో తెలియదు. కానీ అప్పుడు ఆయన ఏంటంటే అన్అఫిషియల్ కాబట్టి అఫీషియల్గా ఆయన ఆన్లైన్లో తీసుకొని ఆయన వెరిఫై చేసి న్యాయం చేస్తా అని చెప్పిండు సార్. అదే న్యాయాని కోసానికి ఫైల్ పంపిండు. ఎన్ని కుటుంబాలు? 3000 కుటుంబాలు సార్. కుటుంబానికి 1-2 కాకపోతే 2000 కుటుంబాలన్నా మినిమం ఉంటాయి. మనిషికి 2 కంటే ఎక్కువ ఎవరికి లేవు.
అయితే ఇప్పుడు రైల్వే కమిషనర్ గారు సీఎం గారు టేబుల్ మీదకి పోయింది సార్, వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తూ అంటారు. ఇప్పుడు పంపి 3 నెలలు అయింది దాదాపు. మరి మా పరిస్థితి ఏంది? నేను వేల రూపాయలకే గజం కొన్నా. ఇప్పుడు మరి ఎవడో వచ్చి నాకు 2000కి అంటే 70,000 నడుస్తుంది. 70,000 నడుస్తుంటే ఇక 2,000కి 3,000కి ప్లాట్ అంటే నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు కొని 25 సంవత్సరాలు ఎల్ఆర్ఎస్ కూడా కట్టినా. 2 ప్లాట్లు ఉంటే 1,22,000 కట్టినా. ఇప్పుడు నేను ఒక రూమ్ వేసిన టెంపరీగా, పర్మిషన్కి పోతే పైసలు అడిగితే నేను పైసలు ఇవ్వాలి, ఉట్టి అనామత్ రూమ్ వేసిన పెడితే కూల కొట్టేసారు. ఇప్పుడు అది పరిస్థితి, నీళ్ళలోకి వచ్చింది, నీళ్ళు అడ్డుకున్నది నాది ఇప్పుడు. కానీ మిగతా వాళ్ళు మునిగినారు. ఇట్లా ప్రతి జిల్లాలో ఉన్నారు సార్. ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు. వైజాగ్, విజయవాడ, గుంటూరు వీళ్ళు ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా ప్రజలు చాలామంది కొనుక్కున్నారు. ఈ ఆర్టీసీ వాళ్ళు కొన్నారు, అఫీషియల్స్ కొన్నారు, చాలామంది కొన్నాం. అప్పుడు ఒక్కసారిగా చేయలే. ఆ వెంచర్ మీరు కొనుక్కుంటే మీతో తెలిసిన వాళ్ళకి చెప్తారు, పలానా కాడ బాగానే ఉంది కదా. అప్పుడు మా చెరువు చూస్తే సార్ ఎక్కడ కనిసూపు మేర చెరువు లేదు. అటువంటిది ఇప్పుడు మొత్తం ఫుల్గా నీళ్ళు మీరు చూస్తే హుస్సేన్ సాగర్ పనికిరాదు సార్, అంతా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది బాధితులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే సూచన చేసిందో అదే విధంగా తాము కొనడం జరిగిందని, కానీ ఇప్పుడు తమ ఇళ్ళలోకి చెరువు వచ్చిందని చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు అసలు ప్లాట్ ఎప్పుడు కొన్నారు? ఇప్పుడు పరిస్థితి 78లో నేను ఫస్ట్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను ఒక ఎక్సైజ్మెంట్ సార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత, రిటైర్ కాకముందు 1978 ఆ టైంలో పిఎఫ్ లోన్ తీసుకున్నాను సార్. ఈ ల్యాండ్ 200 స్క్వేర్ యార్డ్స్ కొన్నాను సార్. అయితే కొన్నప్పుడు అది ఓపెన్ ఎయిర్ ల్యాండ్ సార్, మొత్తం ఓపెన్ ఎయిర్, అడవి జంగల్ ఓపెన్ ల్యాండ్. పక్కన ఒక బస్బాడి ఇల్లు ఒకటి ఉండేసరికి ఏం లేకుండే, ఏ వెంచర్ లేకుండే సార్. ఒక మన పరేడ్ గ్రౌండ్ లాల్ బహదూర్ స్టేడియం ఎట్లా ఉంటుంది సార్, అట్లా ఉండే సార్. గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ లేకుండే. అటువంటి గ్రౌండ్ ఇప్పుడు పెద్ద చెరువు అయిపోయింది. యాక్చువల్లీ మా ల్యాండ్ 198 acres ల్యాండ్, అది ఇప్పుడు 450 ల్యాండ్ ప్లాట్ ఉన్నది. 198 acres ల్యాండే, కానీ అంతా కూడా చెరువు అయిపోయింది. చెరువు అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మా ప్లాట్ మా ఇల్లు కొనుక్కుంటామంటే వీలు లేదు సార్. అది సంగతి సార్. ఇప్పుడు మేమేం చేయాలి సార్? కనీసం 30 సంవత్సరాల నుంచి కలవని మినిస్టర్ లేడు, కలవని ఎంపీ లేడు, ఎంఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కలుస్తూనే ఉన్నాము. చేస్తామంటే ఏం చేస్తలేరు సార్. ఎవరు చేయాలి సార్? ఓపెన్గా ఉండడం వల్లనే ఇదంతా అయిందనుకుంటున్నాను. అది ఓపెన్గా కాదు సార్, అది స్లోప్ ఉండడం వల్ల, పైనుంచి వచ్చిన స్లోప్ ఉండడం వల్ల నీళ్ళంతా కూడా స్లోప్ కిందికి వచ్చేసినాయి. నీళ్ళు పైననేమో ఈ కోకోకోలా కంపెనీ, ఈ నెక్స్ట్ అరవిందో ఫార్మసీ కంపెనీలు అవి పైన ఉన్నాయి. వాళ్ళు వదిలే చెదారం అంతా కూడా నీళ్ళలోకే. ఒక్క చేప కూడా లేదు అక్కడ. చేపలు కూడా ఆ కెమికల్స్ వాటర్లో చచ్చిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్ వస్తున్నప్పుడే ఫస్ట్ ఐడెంటిఫై చేయలేదు? ఐడెంటిఫై చేసినా సార్, చేసినాము. ఎంతోమంది వచ్చినారు, చూసినారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ మొరపెట్టుకున్నాము. కానీ వాళ్ళు ఏమి చేయలేదు. చేస్తామంటారు, ఏం చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎక్కువైంది సార్. కేసీఆర్ గవర్నమెంట్ లేకముందు అది ఇండస్ట్రీస్ లేవు, అక్కడ వెంచర్స్ లేవు, ఏం లేవు. ఆ పక్కనున్న వెంచర్స్ కూడా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఎక్కడ నీళ్ళు వస్తాయని చెప్పి రాకుండా పెద్ద గోడలు కట్టేసుకున్నారు. ఆ నీళ్ళు వచ్చిన ఆ చెరువులనే ఉంటున్నాయి. ఆ నీళ్ళు పోనీకి ఒక దారి కూడా లేదు. ఎండాకాలం కొద్దిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, వర్షాకాలానికి నిండిపోతాయి. ఫ్లో లేకపోవడం వల్ల వాసన కావచ్చు, అవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి కదా, కెమికల్స్. అదే ఇబ్బంది అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది. అక్కడ అంటే ఒక చేపలు అసలు లేవు సార్ అక్కడ. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? చేపలు లేవు, తాబేళ్ళు లేవు. ఇది సంగతి సార్. నేను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, దయచేసి 190 acres ల్యాండ్ ప్లాట్లు మాకు ఇప్పిస్తే సంతోషము, చాలా సంతోషం సార్. ఇదే నా విన్నపం సార్. గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ కూడా చేసింది ప్లాటు, ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామంటే నీళ్ళు వచ్చేసి మునిగిపోతున్నాయి. ఎందుకు మునుగుతున్నాయంటే డ్యూ టు ఓన్లీ ఈ కెమికల్ అది ఇది పక్క నుంచి నీళ్ళు పోకుండా చేయడం ఒకటి. అన్ని నాళాలన్నీ అవుట్లెట్లన్నీ మూసేసినారు, కింద బెంచర్లు కట్టేసినారు పెద్ద వాళ్ళంతా. ఈ
ఎమ్మెల్యే మన అమీన్పూర్ చైర్మన్ వీళ్ళంతా కలిసి పెద్ద పెద్ద వాళ్ళందరికీ అర్బన్ రైజ్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఆ నాలుగు అవుట్లెట్లన్నీ మూడ్చిపోతున్నారు, వెంచర్లు కడుతున్నారు, చిన్న చిన్న వాళ్ళ ప్లాట్లన్నీ మునిగిపోతున్నాయి. మా దగ్గర ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్, ఇప్పుడు పర్మిషన్ ఏమంటే ఇవ్వడం లేదు, అది మా ప్రాబ్లం. years ఉన్నారు, 75 years ఉన్నారు. వాళ్ళ పిల్లలకి మేము ఇచ్చి పేపర్లు ఇస్తున్నాం తప్ప స్థలం ఇవ్వలేకపోతున్నాం. బాధలు ఇక్కడ వాళ్ళు చాలామంది ఆవేదన చెప్తున్నారు. దయచేసి కన్సిడర్ చేయండి ఈ సమస్యను. ఇది అందరి సమస్య సార్, మా అందరి సమస్య. 3000 మంది ప్లాట్లు ఎవరు కూడా మాది అనే పేపర్ రూపంలో తప్ప స్థలం రూపంలో ఎవరు లేదు. సో మీరందరూ మీ ద్వారా ప్రభుత్వానికి కొంచెం దయచేసి మా యొక్క సమస్యను తీసుకెళ్తారు ఉద్దేశంతో మేము ఈ సమస్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 1987లో మేము ఇస్తున్నాము. 3 ప్లాట్స్ ఉన్నాయి, ఇంకా వేరే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, అందరూ ఇస్తున్నారు. ఏదో మన పిల్లలు ఏదో చేసుకున్నామని అది ఏమైంది, ఇప్పుడు చిన్న చెరువు పెద్ద చెరువు చేసేసాం. అసలు ఉండే 93 acres, ఇప్పుడేమో ఆ చెరువు పోయి 400 acres 60 acres ఏదో అయిందంట. మేము అందరం ఏం చేయాలి, నీళ్ళల్లో మునిగినాం. ఇప్పుడు ఎవరు ఏం చేయలేము. పరిస్థితి ఏంటంటే ప్లాట్లు ఉన్నాయి కానీ నీళ్ళలో ఉన్నాయి. మేము తీసుకున్నప్పుడు ఓపెన్ ఉండేది, భూమి ఉండేది. దాంట్లో మేము ఆల్రెడీ బేస్మెంట్ కూడా వేయించాను అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆ బేస్మెంట్ కనబడతలేదు, మా ప్లాట్ కనబడతలేదు, మొత్తం నీళ్ళు ఉన్నాయి. మన సార్ సీఎం గారితో నేను రిక్వెస్ట్, మేము అందరం ఇంతమంది ఉన్నారు, అందరు బాధల్లో ఉన్నారు, నీళ్ళలో మునుగున్నారు. చిన్న చెరువు పోయి పెద్ద చెరువు చేసిద్దారు. 83 acres ఏదో ఆన్ రికార్డు ఉంది. ఇప్పుడేమో 465 acres చెరువు అయిపోయింది. దానివల్ల మాకు ప్రాబ్లం అయిపోయింది. అలాగే ఇప్పుడు రేటు కూడా బాగా పెరిగింది, అంటే కొనలేని పరిస్థితి కూడా వచ్చింది. అంతే, ఇప్పుడు కొనాలంటే అక్కడ 70-80 వేలు HMT స్వర్ణపురి కాలనీలో ఇప్పుడు ఎట్లా కొంటుంది? ఇంతకుముందు కొన్నాం, తక్కువ రేట్లు కొనుక్కొని ప్లాట్ మార్కింగ్ కూడా చేసుకొని పెట్టుకున్నాం. ఆ మార్కింగ్ ఎక్కడైందో ఏమో ఇప్పుడు మనకు తెలియలేదు. నేనే తప్ప కాదు, మస్తు మంది ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. ఫ్యూచర్లో పనికి వస్తాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు, గిట్టాలు ఈ మన ఇందులో బాగుంటాయి. ఏం చేస్తారు, ఆ పిల్లలు ఆడపిల్లలు ముసలోళ్ళు అయిపోయింది. ఆ ప్లాట్ అమ్ముడు పోతలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది. తమ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు పిఎఫ్ డబ్బులు కావచ్చు, అలాగే దాచుకున్న సొమ్ముతోటి చాలా సంవత్సరాల కిందటనే వాటిని కొనుగోలు చేశామని, అప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు ఇప్పుడు తమ ప్లాట్లలోకి రావడం జరిగిందని చెప్తున్న నేపథ్యం ఉంది. కింది వైపు ఏదైతే తూముల నుంచి నీరు వెళ్లాల్సిందో అది అంతా కూడా వెళ్లకుండా మొత్తంగా వాటిని అన్నింటి మూసివేయడం కావచ్చు, పెద్ద పెద్ద వెంచర్లకు నీళ్లు రాకుండా చేయడం వల్ల తమకి ఇబ్బందిగా తలెత్తిందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా తమ పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, అలాగే పై చదువుల కోసం దాచుకున్న డబ్బులతోటి వాళ్ళన్నిటి కూడా కొనుగోలు చేసాం, అవి ఉపయోగపడతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ కూడా చెరువులో కలిసిపోయాయని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో చెరువు స్థానంలో చెరువు ఉండేటట్టు తమ ప్లాట్లు తమకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.